నా ఫేస్ మీద ఇలాంటి బంప్స్ ఉన్నాయి, లైక్ పింపుల్స్ ఉన్నది, ఫోర్ హెడ్ మీద బంప్స్ ఉన్నాయి, పిగ్మెంటేషన్, వీటిని క్లియర్ చేసుకుంటే నేను ఏ ప్రోడక్ట్ అప్లై చేసుకుంటే నాకు రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపించేస్తాను, విచ్ ఇస్ లైక్ కొరియన్ గ్లాస్ స్కిన్ కేర్ రొటీన్. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, పూర్తిగా అయితే చూడండి. సో ఇదైతే ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో నేనైతే ప్రోడక్ట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఇది నాకు ఎలా వర్క్ అయిందని నా ఫుల్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను, కాబట్టి స్కిప్ చేయొద్దు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను క్లెన్జర్ తోటి స్టార్ట్ చేస్తాను. ఇదైతే ఇంపార్టెంట్ స్టెప్ అనమాట మనకి స్కిన్ కేర్ రొటీన్ లో. స్కిన్ కేర్ చేస్తున్నప్పుడు హెయిర్ అడ్రా అవుద్ది కాబట్టి ట్రై చేసుకుంటాను. సో హెడ్ బ్యాండ్ అయితే యూజ్ చేస్తున్నా. మనం ఏ స్కిన్ కేర్ రొటీన్ అయినా ఫాలో అయ్యే ముందు క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన నైట్ టైం అప్లై చేసే ప్రోడక్ట్స్ మనకి నీట్ గా అబ్జర్వ్ అయ్యి మనకు రిజల్ట్స్ రావాలి అంటే మన స్కిన్ మీద ఉన్న డట్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి. సో కాబట్టి క్లెన్జింగ్ అనేది ఇంపార్టెంట్, అసలు స్కిప్ చేయొద్దు. నేనైతే సెరావి నుంచి ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను, అయితే నాకు చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది. కాబట్టి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుందాం. మనం గ్లాస్ కి నచ్చి చేయాలంటే ఫస్ట్ మన స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు మనీ పెట్టి ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కొని అప్లై చేసిన వర్క్ అవ్వట్లేదంటే ఫస్ట్ మీరు ఆ ప్రాబ్లమ్ కి తగ్గట్టు ఆ స్కిన్ ప్రొడక్ట్ ని యూజ్ చేయట్లేదు అని అర్థం. కొరియన్ స్కిన్ అచ్చి చేయాలంటే ఫస్ట్ మన ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమాటిక్ ఏరియాని క్లియర్ చేసుకోవాలి. లైక్ ఎలాగంటే, ఇప్పుడు నా ఫేస్ మీద ఇలాంటి బంప్స్ ఉన్నాయి, లైక్ పింపుల్స్ ఉన్నది, ఫోర్ హెడ్ మీద బంప్స్ ఉన్నాయి, పిగ్మెంటేషన్, వీటిని క్లియర్ చేసుకుంటే నేను ఏ ప్రోడక్ట్ అప్లై చేసుకుంటే నాకు రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకే ఫస్ట్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకునే ముందు ఫస్ట్ ఆ ప్రోడక్ట్ రీసెర్చ్ చేయండి. ఈ ప్రోడక్ట్ వల్ల మనకి యూజ్ ఉందా లేదా, ఈ ఇంగ్రీడియంట్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది, దేని మీద వర్క్ అవుతుంది అంతా రీసెర్చ్ చేసి ఆ తర్వాత పర్చేస్ చేయండి. అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారంటే కొనద్దు. సో నేను ఇప్పుడు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కూడా నా స్కిన్ టైప్ కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను, నా స్కిన్ ప్రాబ్లమ్స్ కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. కాబట్టి ఒకవేళ మీకు నా స్కిన్ టైప్ ఉంటే వాళ్ళు మాత్రం ఈ ప్రోడక్ట్స్ యూస్ చేయండి. అంతే, అందరికీ ప్రోడక్ట్స్ అయితే వర్క్ అవ్వవు, ముందే చెప్తున్నా. నేను ఈ క్లెన్జర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. అలానే ఎవరికైతే బంపీ స్కిన్ ఉంటుందో, లైక్ నాలాగా, అంటే ఇక్కడ ఆల్రెడీ పింపుల్ ఉంది కదా, ఇది యాక్ని కాదు పింపుల్. అలానే ఫోర్ మీద బంప్స్ ఉంటాయి కదా, వీటిని క్లియర్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూస్ చేస్తుంది. మనకి ఏ ఫేస్ వాష్ అయినా రిజల్ట్ రావాలి అంటే అట్లీస్ట్ 1 minute అయినా మనం మసాజ్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఆ ఫేస్ వాష్ అనేది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ క్లెన్సర్ జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది వితౌట్ డిస్టర్బింగ్ ద ప్రొటెక్టివ్ స్కిన్ బ్యారియర్. ఫేస్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఫేస్ కి సపరేట్ టవల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. బాడీ సపరేట్ గా, ఫేస్ కి సపరేట్ గా మనం టవల్స్ అయితే యూజ్ చేయాలి. సో నేను ఒక ఫేస్ టవల్ తీసుకొని మంచిగా ట్యాప్ చేసుకుంటా. ఇలా డ్రాగ్ చేయట్లేదు, ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట. సో అందుకే నీట్ గా ట్యాప్ చేసుకోవాలి. చూసారా ఫేస్ వాష్ చేసుకుంటున్న స్కిన్ ఎంత హైడ్రేటింగ్ గా ఉందో. ఇక్కడే మనకు గ్లాస్ ఎఫెక్ట్ లాగా అయితే వస్తుంది కదా. ఇందులో ఉన్న 3 ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ అంటే సెరమైడ్, హాలిక్ యాసిడ్ అండ్ హైలోనిక్ యాసిడ్, ఇవి మన స్కిన్ బ్యారియర్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. అంటే హైలోనిక్ యాసిడ్ మన స్కిన్ కావాల్సిన హైడ్రేషన్ అయితే ఇస్తుంది, సెరమైడ్స్ మన స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయితే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సాలిసిలిక్ యాసిడ్ వచ్చి ఏం చేస్తుందంటే మన స్కిన్ జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేసి మన స్కిన్ స్మూతింగ్ చేస్తుంది, లైక్ ఇలా గ్లో ఇస్తుంది అనమాట. నెక్స్ట్ నేను ఒక టోనర్ అయితే యూజ్ చేస్తున్నా, ఇది కొరియన్ ప్రోడక్ట్. ఇది నేను రైస్ టోనర్ అయితే యూజ్ చేస్తున్నా, ఐఆమ్ ఫ్రమ్ అనే బ్రాండ్ నుంచి. ఈ ప్రోడక్ట్ అనేది నాకు స్కిన్ బ్రైట్నింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అలానే నా స్కిన్ కి కావాల్సిన హైడ్రేషన్ అయితే ఇస్తుంది అనమాట. అందుకే నేను ఈ ప్రోడక్ట్ అయితే చూస్ చేసుకున్నా. ఇది రైస్ టోనర్ కాబట్టి మనకి ఫేస్ బ్రైట్నింగ్ అయితే చేస్తుంది. అలానే ఇది మన స్కిన్ టెక్స్చర్ అనేది స్మూత్ కావడానికి అయితే హెల్ప్ చేస్తుంది. చూసారు దీని టెక్స్చర్ ఎలా ఉందో, మిల్కీ టోనర్ లాగా ఉంది కదా. సో ఇలాంటి టోనర్స్ లో ఏంటంటే మనకి హైడ్రేషన్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట.
సో అందరు కొరియన్స్ అందుకే యూజ్ చేస్తుంటారు రైస్ ఇంగ్రీడియంట్స్, రైస్ ఫేస్ మాస్క్, రైస్ టోనర్స్ అని చెప్పి. ప్రోడక్ట్ అయితే బాగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు రైస్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనం అలానే పెట్టేసి ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే డివైడ్ అయిపోతుంది అనమాట. వాటర్ ఇక్కడ వరకు వచ్చేసి ఆ రైస్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఇక్కడ మిగిలిపోతుంది. సో దాని రెండింటిని మిక్స్ చేసుకున్నప్పుడు మనకు హైడ్రేషన్ అనేది వస్తుంది అనమాట. సో ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు మనం షేక్ అయితే చేసుకోవాలి. లుక్ ఎట్ దిస్. ఇది మన స్కిన్ కి కావాల్సిన హైడ్రేషన్ అయితే ఇస్తుంది. మీ దగ్గర కాటన్ ప్యాడ్ ఉంటే కాటన్ ప్యాడ్ యూస్ చేసుకోండి, నాకు లేదు కాబట్టి నేను జస్ట్ హ్యాండ్ మీద అప్లై చేసుకొని యూస్ చేస్తాను. మంచిగా స్కిన్లో ట్యాప్ చేసుకోవాలి, అప్పుడే ఆ ప్రోడక్ట్ అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట. చూసారా ఎంత గ్లోగా ఉందో. మన స్కిన్ కి కావాల్సిన హైడ్రేషన్ అయితే ఇస్తుంది అనమాట. సో అందుకే నేను ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నా. అలానే పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ చేస్తుంది. మీరు కొరియన్ వాళ్ళ స్కిన్ చూస్తే వాళ్ళ స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ లోనూ హైడ్రేటింగ్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తారు కాబట్టి. సో నెక్స్ట్ అయితే నేను సీరం యూజ్ చేస్తున్నా, అదే బ్రాండ్ నుంచి, ఐఆమ్ ఫ్రమ్ అనే కొరియన్ బ్రాండ్ నుంచి. నేను ఈ బ్రాండ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇందులో రైస్ ఎక్స్ట్రాక్ట్ అయితే ఉంది. సో ఇది మనకి స్కిన్ బ్రైట్నింగ్ అయితే యూస్ఫుల్ అవుతుంది అనమాట. మీరు కొరియన్ వాళ్ళ రొటీన్ చూస్తే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది అయితే రైస్, లైక్ రైస్ ఎక్స్ట్రాక్ట్, రైస్ టోనర్, ఇవి వాళ్ళ స్కిన్ లో ఉండేలా చూసుకుంటారు. సో అందుకే వాళ్ళ స్కిన్ అనేది అంత గ్లోగా ఉంటుంది. ఫస్ట్ సీరం అయితే మంచిగా స్కిన్ కి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని డ్యాప్ చేసుకోవాలి. ఫింగర్స్ తో ఇలా రబ్ చేయొద్దు, ఇలా రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్ అంతా మన ఫింగర్స్ లోనే ఉండిపోతుంది ఇలాగా. సో అందుకే స్కిన్ లోకి మంచిగా డ్యాప్ చేసుకోవాలి, అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది స్కిన్ లోకి బాగా అబ్జర్వ్ అయ్యి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఏ ప్రోడక్ట్ అయినా మనం సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్రాండ్ అనేది ఇంత టైం వరకు ఆ ప్రోడక్ట్ యూజ్ చేయాలని చెప్పేసి దాని మీద రాస్తుంది అనమాట. సో మీరు ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసే ముందు ఆ పర్టికులర్ టైంలోనే దాన్ని కంప్లీట్ చేసేలా చూసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత మీరు యూజ్ చేసినా కూడా అంత రిజల్ట్ అనేది రాదు. సో అందుకే బ్రాండ్స్ అనేవి అదో పర్టికులర్ నెంబర్ ని మెన్షన్ చేస్తాయి అనమాట ప్రొడక్ట్స్ మీద. మంచిగా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనకు గ్లో అనేది అయితే వస్తుంది. చూసారా? మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు టోనర్, సీరం అనేది సేమ్ బ్రాండ్ నుంచి ఉండేలా చూసుకోండి, అలానే సేమ్ ఇంగ్రీడియంట్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీకు ఒక బ్రాండ్ లో టోనర్ అవైలబుల్ గా ఉంది, సీరం అవైలబుల్ గా లేదు అంటే విత్ బ్రాండ్ చూస్ చేసుకోండి విత్ సేమ్ ఇంగ్రీడియంట్స్, ఎందుకంటే అప్పుడే మీరు ఆ కాంబినేషన్ లో యూస్ చేసినప్పుడు మీకు ఆ స్కిన్ కి ఆ హైడ్రేషన్ అనేది అంది, మీకు ఆ గ్లాస్ స్కిన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ సీరం అనేది మనకి పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అలానే డార్క్ స్పాట్స్ ఉన్న రిమూవ్ చేస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే న్యాచురల్ గా గ్లో రావడానికి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. నేను బ్యూటీ ఆఫ్ జోసన్ నుంచి అండర్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నా. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మన డార్క్ సర్కిల్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, అలానే మన ఐస్ చుట్టూ ఫైన్ లైన్స్, రింకిల్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్ అనేది. ఈ ప్రోడక్ట్ అనేది హెవీ డార్క్ సర్కిల్స్ ఉంటే తగ్గించదు, ఇది ఫైన్ లైన్స్ కి, రింకిల్స్ కి, మన అండర్ ఐస్ చుట్టూ ఏజింగ్ అనేది ఉంటే దాని తగ్గడానికి అయితే హెల్ప్ చేస్తుంది. అలానే లైట్ గా మనకి బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఒకవేళ మీకు డార్క్ సర్కిల్స్ నుంచి పర్టికులర్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను, వెళ్ళి ఆ వీడియోతో ఒకసారి చెక్ చేసుకోండి. అందులో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ ప్రోడక్ట్ ఏ కన్సర్న్ మీద యూజ్ చేసి తగ్గుతాయి అని చెప్పేసి. మనం ఈ రింగ్ ఫింగర్ తోటి అండర్ ఐస్ చుట్టూ ఇలా మసాజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఫింగర్ అనేది మనకి ఐస్ కి కావాల్సిన ప్రెజర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నీట్గా మసాజ్ చేసుకోండి అండర్ ఐస్ చుట్టూ. ఈ ప్రోడక్ట్ అనేది ఎవరికైతే మైల్డ్ డార్క్ సర్కిల్స్ ఉంటాయో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండర్ ఐ సీరం నీట్ గా స్కిన్ లోకి అయితే అబ్జర్వ్ అయిపోయింది.
నెక్స్ట్ నేను ఒక మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నా. మాయిశ్చరైజర్ అయితే అసలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మనం ఎన్ని ప్రోడక్ట్స్ అప్లై చేసినా సరే మంచిగా ఎఫెక్టివ్ గా వర్క్ అవ్వాలి అంటే ఒక్క మాయిశ్చరైజర్ తోనే అది పని అవుతుంది. ఎందుకంటే మనం ప్రోడక్ట్స్ అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అనేది ఒక థిక్ లేయర్ లాగా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే మనం అప్లై చేసిన ప్రోడక్ట్స్ అంటే లాక్ చేస్తుంది అనమాట. సో అలా లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అప్లై చేసిన ప్రోడక్ట్స్ అంటే ఎటు పోగు, మనకు కావాల్సిన హైడ్రేషన్ అయితే ఇస్తుంది. సో నైట్ టైం అయితే మనం అప్లై చేసి పడుకుంటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఆ గ్లో అయితే వస్తుంది అనమాట. నేను ఒక జెల్ టైప్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే నా స్కిన్ కి హెవీ ఉన్న మాయిశ్చరైజర్ సెట్ అవ్వవు, ఎందుకంటే ఆయిలీ అనిపిస్తుంది నాకు. సో ఈ మాయిశ్చరైజర్ తోటి నేను అప్లై చేసిన ప్రోడక్ట్స్ అన్నిటిని లాక్ చేస్తాను. అలానే ఈ మాయిశ్చరైజర్ మన స్కిన్ బ్యారియర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. చూసారా నా ఫేస్ ఇప్పుడు ఎంత హైడ్రేటింగ్ గా ఉందో. నెక్స్ట్ నేను ఒక లిప్ బామ్ అయితే యూజ్ చేస్తున్నా మినిమలిస్ట్ నుంచి. మన ఫేస్ ని ఎలా అయితే హైడ్రేటింగ్ గా ఉంచుకుంటామో అలానే మన లిప్స్ ని కూడా హైడ్రేటింగ్ గా ఉంచుకోవాలి. సో అందుకే లిప్ బామ్ అయితే కంపల్సరీ అన్నమాట. ఇది యాక్చువల్లీ ఎస్పీఎఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. నేను దీన్ని నైట్ టైం లిప్ మాస్క్ అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు లైట్ గా పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి లిప్స్ మీద. నాకు నైట్ టైం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు ఆ పిగ్మెంటేషన్ అనేది లైట్ గా రెడ్యూస్ అవుతుందని ఇది తోటి నేను అప్లై చేస్తున్నా. ఇది చాలా థిక్ గా ఉంటుంది, సో కాబట్టి ఒక థిక్ లేయర్ అప్లై చేసుకుంటే మనకు ఒక స్లీపింగ్ మాస్క్ లాగా ఉంటుంది అనమాట. సో అంతే, మన స్కిన్ కేర్ రొటీన్ అయితే అయిపోయింది. మీరే చూసారంటే డిఫరెన్స్ తెలుస్తుంది. ఫస్ట్ నా స్కిన్ ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్కి వచ్చేకి ఎలా ఉంది స్కిన్ అనేది చూడండి, ఎంత హైడ్రేటింగ్ గా ఉందో. నిజం చెప్పాలంటే మనకి గ్లాస్ స్కిన్ అనేది ఇన్స్టెంట్ గా రాదు, మన కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తే మాత్రం మనకు రిజల్ట్ అనేది వస్తాయన్నమాట. అలానే మన వాటర్ ఇంటేక్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ మనం 6 లీటర్స్ అన్న పర్ డే తీసుకుంటేనే మనకు ఎఫెక్ట్ అనేది వస్తుంది, గ్లో ఎఫెక్ట్ అనేది. సో మన బాడీకి కూడా హైడ్రేటింగ్ గా ఉంటుంది కాబట్టి మనకు అది ఫేస్ లో తెలిసిపోతుంది వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటే. అలానే హెల్దీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి హెల్దీ స్కిన్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే వస్తుంది. మన స్కిన్ మీద ఎన్ని అప్లై చేసినా సరే మన ఫుడ్ ఇంటేక్ కూడా అంతే హెల్దీగా ఉండేట్టు చూసుకుంటే మనకు రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది అనమాట. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి, అప్పుడు నాకు మోటివ్ వస్తుంది. సో అంతే ఈ వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వెళ్ళిపోయా అనుకున్నావా? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయి.